హరే రామ్, అందరికీ ఒక డిఫరెంట్ ఐటమ్ చూపిస్తాను. దానికి ఫస్ట్ వచ్చేసి 2 స్పూన్లు గసాలు ప్యాన్లోకి వేసుకొనేసేసి మనకి డ్రైగా వేయించుకుంటాము. చూడండి, మన గసాలు ఇంత వేగితే చాలు, సిమ్లోనే వేయించుకోవాలి. అంటే జల్లి త్వరగా బౌల్లోకి ఇట్లా వేసుకునేలా. మళ్ళీ ఇట్లా ప్యాన్ పెట్టుకొనేసేసి దాంట్లోకి ఒక 2 స్పూన్స్ గీ వేసుకున్నది అయినాక ఇది ఒక 1 కప్ అంతా బాదామి బాగా సన్నగా తొరుక్కొని, చాలా సన్నగా ఇట్లా మీడియంగా కట్ చేసుకొని ఇది నేను రోస్ట్ చేసుకుంటాం. ఈ బాదామి ఇట్లా రోస్ట్ అయిపోయింది, చాలా హెవీగా అవుతూ లైట్గా ఇట్లా ఉంటే చాలు షిఫ్ట్ చేసుకుంటాం. బాదామి తీసేసి ఇంకో 1 కప్ అంతా గోడంబి ఇట్లా పీసులు చేసుకొని ఉండేది వేసుకొని సిమ్లోనే రోస్ట్ చేసుకుంటామండి. అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. సిమ్లోనే రోస్ట్ చేసుకుంటాం. గోడంబి నూనె రోస్ట్ అయిపోయిందండి. ఇదే బౌల్లోకి అన్నీ మనము రోస్ట్ చేసుకుంటా వేస్తాం. ప్యాన్లోకి ఇంకొంచెం గీ వేసుకొనేసి గుమ్మడి గింజలను వాటర్ మిలన్ సీడ్స్ 2 చెరి ఒక 1/2 కప్ అంత వేసుకుంటాము. ఒక 1/4 కప్ అంతా పిస్తా కట్ చేసుకోండి, అదంతా వేసుకొనేసి దీన్ని సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటాం. చూడండి, ఈ 3 రకాల విత్తనాలను బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇది ఆ బౌల్లోకి వేసుకుంటాం. ఇదే ప్యాన్లోకి గీ ఏమొద్దు, ఉండే గీ కేసాలు ఇది ఒక 1/2 కప్ అంతా సన్నగా తొరిగిన ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని 1 నిమిషం వేయించుకుంటాం. కొబ్బరి ముక్కలను వేగిపోయిందండి. ఇవంతా ఇప్పుడు షిఫ్ట్ చేసుకుంటాం. చూడండి, మనం ఫ్రై చేసుకున్నామంటే ఒక బౌల్లోకి వేసుకున్నాం. ఇదంతా మిక్స్ చేసుకొని వేసేసి చల్లారించుకుంటాం. ఇది ఏ మిక్సీ అనేది నెక్స్ట్ స్టెప్లోనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వరకు చూడండి, మనం వేసిన అన్ని డ్రై ఫ్రూట్స్ నేతిలో సన్నగా వేయించుకొని వేసినాక ఇచ్చేసుకోవచ్చు. కావలసి ఉండేవాళ్ళు గసాల బదులు నువ్వులు సహా వేసుకోవచ్చు. నేను గసాలు వేస్తున్నాను. చూడండి, మన డ్రై ఫ్రూట్స్ మిక్చర్ అంతా ఇట్లా బాగా చల్లగా అయిపోయింది. ఇది వచ్చేసి మన అందాజండి, మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లంలే. ఇప్పుడు వచ్చేసి మెయిన్ వచ్చేసి శనగిత్తనాలండి. ఇది వేయించుకొని పొట్టు తీసుకొని ఉండేది, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసేసి ఈ గ్లాస్ ఉంది, 1 గ్లాస్ అంతా నేను ఇది తీసుకొని ఉన్నాను. దానికి వచ్చేసి 1/2 గ్లాస్ అంతా నేను పప్పులు ఎత్తుకొని ఉన్నాను. ఇప్పుడు ఇవన్నీ నేను యాజ్ ఇట్ ఈజ్ ఈ డ్రై ఫ్రూట్స్లోకి మనము మిక్స్ చేసుకొని వేస్తాం. ఈ మిక్సింగ్ అంతా 4 గ్లాసెస్ ఉన్నప్పుడు నేను గ్లాస్ చూపిస్తుంది కదా, అది 4 గ్లాసెస్ ఉంది. 4 గ్లాస్కి వచ్చేసి బెల్లం ఎత్తుకోవాలి. బెల్లం వచ్చేసి 2 గ్లాస్కి 1 గ్లాస్ బెల్లం అంతా. నేను ఈ తర్వాత గానిగింటి బెల్లమే తీసుకుంటాను. మేము గానిగింటిది డైరెక్ట్ వస్తుంది. అందుకే 2 గ్లాసెస్ 4 గ్లాస్ కాబట్టి 2 గ్లాస్ బెల్లం ఎత్తుకొని ఉన్నాను. ఇప్పుడు దీనికి వచ్చేసి ఇది కొంచెం పౌడర్గా కొట్టుకుంటాం. చూడండి, బెల్లం అంతా ఇట్లా బాగా పౌడర్ మనకి ఎంత కొట్టేసుకొనేసి ఈ 1/4 గ్లాస్ ఇంతే వాటర్తో, ఈ వాటర్తో మనము నానపెట్టేసుకునేలా ఒక 1/2 అవర్ నానపెట్టేసినాక పై మీద పెడతాం. 1/2 అవర్ బెల్లం నానింది. ఇప్పుడు ఇది పై మీద పెట్టుకునేసేసి పాకు పెట్టుకుంటాం. వాటర్ ఎక్కువ వేసేది వద్దండి. నేను ఎంత మెజర్మెంట్ ప్రతి ఒక్కటి కరెక్ట్గా మెజర్మెంట్ ఇచ్చిండాను. ఇదేనండి నేను చేస్తానది. డ్రై ఫ్రూట్స్ పాకం పప్పు పిల్లలకు స్నాక్స్గా కానీ ఏమిటికన్నా కానీ ఫంక్షన్స్లో కానీ మనం ఇచ్చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడేమైనా మీరు జనరల్గా చేయాలన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ బదులు ఇదే మెజర్మెంట్లో మీరు శనగిత్తనాలు పప్పులు అంతా మిక్స్ చేసుకొని అది చేసుకోవచ్చు. బట్ నేను డ్రై ఫ్రూట్స్ పాకం పప్పు చేస్తాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ నేను మెయిన్గా ఎత్తుకొని ఉన్నాను. ఇది హెల్త్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, పిల్లలకి స్నాక్స్ కానీ ఇచ్చేకైతుంది, చాలా బాగుంటుంది. ఇది పాకంతా రెడీ చేసుకుంటాం. చూడండి, బెల్లం అంతా కడిగింది. ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకుంటాం. చూడండి, ఫిల్టర్ చేసుకొని వేస్తున్నాం. దీంట్లోకి ఒక చిటికెడంతా పసుపు వేస్తాము. ఇప్పుడు ఇది ఉంటు పాక రావాలా, పాక వచ్చినాక చూపిస్తాం. అక్కడ పసుపును 1 స్పూన్ అంత ఆయిల్ వేయాలి. ఆయిల్ ఏమిటికంటే బాగా షైనింగ్ వస్తుంది, డల్ రాదు కాబట్టి 2 వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకుంటాం. చూడండి, మన పాకంతా రెడీ అవుతా ఉంది. ఇప్పుడు ఇట్లా ఒక బౌల్లో నీళ్ళు ఎత్తుకొనేసి మనం చెక్కింగ్కి ఇట్లా పెట్టుకుంటాం. చూడండి, ఇట్లా వేసుకొనేసి చెక్ చేసుకోవాలా. ఇంకా కొంచెం రావాలి, ఒక 50% వచ్చింది, ఇంకొంచెం రావాలి. చూడండి, మన పాక వచ్చింది. ఇప్పుడు మనం చెక్ చేస్తాము. ఇట్లా వాటర్లోకి ఇట్లా వేసుకొనేసి మనం ఇట్లా అంతా అనుకుంటే ఇది మన చేతికి బాల్గా వస్తుంది. చూడండి, మనకి ఇట్లా బాల్గా వచ్చింది. చాలా బాలు రాకూడదండి, చాలా బాలు వస్తే గట్టి అయిపోతుంది. ఇప్పుడు మనకి పాకు వచ్చింది. చూడండి, పాకు వచ్చింది. ఎప్పుడే కానీ పాకులోకి ఇత్తనాలు వేయకూడదు. పాకెత్తి ఇత్తనాలకి వేసుకుంటే అప్పుడు పాకు కిందికి పట్టదు. ఇప్పుడు చూడండి, ఇట్లా వేస్తూ ఉంటే మనం ఫాస్ట్గా మిక్స్ చేసుకునేలా 80% వేసుకోవాలి, మళ్ళీ కావాలంటే వేసుకోవాలి. చూడండి, ఇట్లా బాగా కలుపుకొని వేసినాక మన ఈ డ్రై ఫ్రూట్స్ పాకం పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు షిఫ్ట్ చేస్తాం.
చూడండి మన డ్రై ఫ్రూట్స్ పాకం పప్పు రెడీ అయిపోయింది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ తినచ్చు. ఫంక్షన్స్ టైంకి చేసుకునే అన్నిటికీ చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా వచ్చిందండి మెజర్మెంట్ కానీ టేస్ట్ కానీ స్వీట్ కానీ. ఇప్పుడు చూడండి ఎంత బాగా పిల్లలంతా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అందరూ ట్రై చేయండి. పిల్లలు స్నాక్స్కి తినచ్చు. ఏమైనా మనకి డిఫిషియన్సీ ఉన్న దీంట్లో అన్ని రకాలు పడింది కాబట్టి మనకి బూస్టింగ్ చాలా బాగా అవుతుంది. అందరూ ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ పాకం పప్పు రెడీ.